ఆదికాండము 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచు ఉండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచూ ఉండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైయుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాన్నైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివి అనెను. అప్పుడా మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేడు చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగియున్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయనీడలా నేను తెలుసుకొందుననెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండినేడలా దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట మీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట మీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా వారిని బట్టి ఆ స్థలం అంతటినీ కాయుదును అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదవా అని మరలా అడిగెను. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడలా నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడలా నేను మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడలా నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు, ప్రభువు కోపపడని ఎడలా నేను ఇంకొక మారే మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను.